గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు చాలా మంది వృషభ రాశిలో జన్మించిన వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలండి, ఎవరిని చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని చేసుకోకూడదు అని వివరించమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వృషభ రాశి వారికి మిగిలిన రాశులలో జన్మించిన వారికి వివాహ పొంతన ఎంత శాతం మ్యాచ్ అవుతుంది, అంటే 100%కి ఎంత శాతం అనుకూలం, వారి మనస్తత్వాలు ఎలా కలుస్తాయో చాలా క్లియర్గా త్వరగా వివరిస్తానండి. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అంటే వారి జీవిత భాగస్వామికి వీరు ఎలా కనిపిస్తారంటే, వృషభ రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందే చాలా ఆలోచిస్తారండి. పని స్టార్ట్ అయ్యాక ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది అయితే, పని చేయక ముందే, పని మొదలు పెట్టక ముందే, పూర్తయ్యాక ఎంత లాభం వస్తుంది, ఈ పనిని త్వరగా పూర్తి చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తారండి. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఏదో చేసేసి మర్చిపోవటం కాదు, అనుభవాన్ని పొందుతారు. అంతేకాకుండా వారు చేసే పనులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి, వెనక్కి తగ్గరు. మాట ఇచ్చే విషయంలో, నిలబెట్టుకునే విషయంలో మాత్రం అందరూ వీరిలాగా ఉండలేకపోతారు. కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టే జీవితంలో కష్టంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఎందుకంటే కష్టపడి సంపాదించే మనస్తత్వం వీరిది కాబట్టి ప్రతి రూపాయి కూడా విలువే వీరికి. అందుకే తమ జీవిత భాగస్వామి కూడా డబ్బు విషయంలో అలానే ఉండాలి అని కోరుకుంటారు. పొదుపు చేయటానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు ఒకవేళ దుబారా చేస్తున్నా సరే సహించలేకపోతారండి. ఎందుకంటే వృషభ రాశి వారికి కష్టం విలువ, రూపాయి విలువ బాగా తెలుసు. ఆర్థిక పరమైన అంశాలలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాదు, పెళ్లి చేసుకునేటప్పుడు జీవిత భాగస్వామి విషయంలో కూడా అటువంటి వారి కోసమే అన్వేషిస్తారు. ఆర్థిక పరమైన అంశాలలో ఆసక్తి ఉండేవారి కోసమే ఈ వృషభ రాశి వారు అన్వేషిస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కలిగిన వృషభ రాశి వారికి ఏ రాశుల వారితో వివాహం బాగుంటుందంటే, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నాయి. కాబట్టి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు వృషభ రాశి వారికి ఎవరు సెట్ అవుతారు, ఎవరు అనుకూలం కాదో వివరిస్తానండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి మనస్తత్వము, వృషభ రాశి వారి మనస్తత్వము పెద్దగా కలవ్వండి. గొడవలు ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే మేషరాశి వారు కాస్త డామినేటింగ్ క్యారెక్టర్. అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా పెడతారు. డబ్బు అంటే అంతగా లెక్క ఉండదు వీరికి. వారు కష్టపడి సంపాదించేవారే కానీ వృషభ రాశి వారిలాగా పైసా కూడబెట్టలేకపోతారు. అంటే మనుషుల మనస్తత్వాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాగే మేషరాశి వారు కూడా కొంచెం దుబారా అని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి గొడవలు ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో, పొదుపు విషయంలో, సంపాదన విషయంలో కూడా. కాబట్టి మేషరాశి వారి మనస్తత్వము, వృషభ రాశి వారి మనస్తత్వము పెద్దగా కలవ్వండి. 100%కి 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు మేషరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. తదుపరి రాశి వృషభ రాశి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా వృషభ రాశి అయితే వారి మనస్తత్వాలు 65% మాత్రమే కలుస్తాయండి. అంటే వివాహం చేసుకోవచ్చు, వృషభ రాశి వారు వివాహం చేసుకోవచ్చు. కానీ నక్షత్రాలు కూడా చూసుకోవాలండి. 100%కి 65% అనుకూలత సూచిస్తుంది.
తదుపరి రాశి మిథున రాశి అండి. మిథున రాశి వారి మనస్తత్వము వృషభ రాశి వారి మనస్తత్వము పెద్దగా కలవండి. వీరిద్దరి మనస్తత్వాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 33% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు వీలైనట్లయితే మేషరాశి వారిని, మిథున రాశి వారిని అవాయిడ్ చేయటం మంచిదండి. తదుపరి రాశి కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారి మనస్తత్వము మేషరాశి వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయండి. ఇద్దరిది ఇంచుమించు ఒకే మెంటాలిటీ. కాకపోతే కర్కాటక రాశి వారు కొంచెం భయస్థులండి. అంటే 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోవటం కానీ సిగ్గుపడటం కానీ జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము వృషభ రాశి వారి మనస్తత్వము 100%కి 97% కలుస్తాయి. కాబట్టి వీరిని చక్కగా వివాహం చేసుకోవచ్చు మీరు. తదుపరి రాశి సింహరాశి అండి. సింహరాశి వారి మనస్తత్వము వృషభ రాశి వారి మనస్తత్వము 100%కి 73% కలుస్తుందండి. వీరిని కూడా మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. అయితే సింహరాశి వారి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. అసలు నేనే ముందుండాలి అనుకుంటారు. నా తర్వాతే ఎవరైనా జీవిత భాగస్వామి అయినా సరే నేనే ముందుండాలి అనుకునేటువంటి మనస్తత్వం. కాబట్టి అబ్బాయి కనుక సింహరాశి అయితే మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారి మనస్తత్వము వృషభ రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 90% అనుకూలం అండి. అయితే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే వృషభ రాశి వారు మెయిన్ విషయాలు తప్ప అనవసరమైన విషయాలు పెద్దగా పట్టించుకోరు. గాసిప్స్ని అసలు ఇష్టపడరు. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా అని చెప్తుంటే వృషభ రాశి వారు వింటారేమో కానీ పట్టించుకోరు, అసలు మనసుకు తీసుకోరు. ముందు నా పని, ఆ తర్వాత నా కుటుంబం, నా జీవితం, అంతే తప్ప వేరే వారి గురించి నాకు అనవసరం అనుకునేటువంటి మనస్తత్వం. అయితే కన్యా రాశి వారేమో అన్నీ పట్టించుకుంటారండి. ఊళ్ళో జరిగే విషయాలన్నీ కూడా కన్యా రాశి వారు పట్టించుకుంటారు, ఒక చెవు అటేస్తారు. కన్యా రాశి వారికి వృషభ రాశి వారికి బాగానే సెట్ అవుతుంది, 90% అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ ఒక్క విషయంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజానికి వైవాహిక జీవితం అన్నాక చిన్న చిన్న తేడాలు గొడవలు అనేవి సర్వసాధారణం. మనకు డబ్బు ఉన్నా లేకపోయినా సిరి సంపదలు ఎంత ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి సర్వసాధారణం. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో జన్మించిన వారి మనస్తత్వము వృషభ రాశిలో జన్మించిన వారి మనస్తత్వము జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 65% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి మీ ఇద్దరి మనస్తత్వాలు కూడా బాగానే కలుస్తాయి. మీరు తులారాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి వారికి మీకు ఉన్న తేడా ఏంటంటే వృశ్చిక రాశి వారేమో ఎవరైనా వీళ్ళని బాధ పెట్టారనుకోండి, జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బాధపడితే టైం చూసుకుని దెబ్బ కొడతారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా విషయంలో వారిని వేలెత్తి చూపించారనుకోండి, ఇప్పుడు సైలెంట్గానే ఉంటారు. మీరు వేలెత్తి చూపించినా సరే తిరిగి ఏమి మాట్లాడరు. కానీ ఎప్పుడైతే వారికి టైం వస్తుందో అదే సిచ్యువేషన్ మీకు ఎదురవుతుందో అప్పుడు మిమ్మల్ని 2 వేలు ఎత్తి చూపిస్తారు. అంటే టైం చూసుకుని దెబ్బ కొట్టే టైప్ అండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వము మీ మనస్తత్వము 100%కి 88% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి మీరు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి మనస్తత్వము వృషభ రాశి వారి మనస్తత్వం పెద్దగా కలవండి. వీరిని సాధ్యమైనంత వరకు వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఎక్కువగా గొడవలు అవుతాయి, అంటే సర్దుకోలేకపోతారండి. వృషభ రాశి వారేమో ధనస్సు రాశి వారిపైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు, ధనస్సు రాశి వారేమో వృషభ రాశి వారిపైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విషయంలో ఎక్కువగా తేడాలు వస్తాయి. వీరిద్దరి మనస్తత్వము 100%కి 30% మాత్రమే కలుస్తుందండి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారు ధనుసు రాశి వారిని అవాయిడ్ చేయటమే మంచిది. తదుపరి రాశి మకర రాశి అండి.
అసలు వృషభ రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే మకర రాశి వారండి. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం చాలా బాగా కలుస్తాయి. ఇద్దరి మనస్తత్వము కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. మకర రాశి వారు కూడా చాలా జాగ్రత్త పరులండి. రూపాయి కూడబెట్టుకుంటారు. వృషభ రాశి వారి మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది. ఎక్కువగా దుబారాలకు కానీ ఆడంబరాలకు కానీ ఈ రెండు రాశులలో జన్మించిన వారు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి వీరిద్దరి మనస్తత్వాలు చాలా బాగా కలుస్తాయి. వృషభ రాశి మకర రాశి బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారనుకోండి దేనంగా ఇచ్చేస్తూ ఉంటారు. వారికి అవసరమైనా సరే ఇచ్చే మనస్తత్వం ఉంటుంది. వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయి కానీ అంత బాగా కలవు. 100% 58% అనుకూలంగా ఉంటుందండి. అంటే వీరిద్దరి మెంటాలిటీ 100% 58% కలుస్తుంది. వివాహానికి అనుకూలమే కానీ అబోవ్ యావరేజ్ మాత్రమే. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి వృషభ రాశి వారికి కూడా బాగానే సెట్ అవుతుందండి. వీరిద్దరి మనస్తత్వాలు 100% 85% అనుకూలత సూచిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే, వృషభ రాశి వారికి ఎప్పుడైనా బాధ కలిగిందనుకోండి అంత త్వరగా బయటపడరు. ఏడుస్తారు కానీ బాధపడతారు కానీ అందరి ముందు బయటపడరు. మనసులో దాచుకోవటమో ఒంటరిగా ఏడవటమో కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించి ఏడవటమో జరుగుతుంది. కానీ మీనరాశి వారు అలా కాదండి. కంట్లో నీళ్లు దాచుకోలేకపోతారు, మనసులో బాధను దాచుకోలేకపోతారు, దిగమింగుకోలేకపోతారు. అప్పటికప్పుడే కంట్లోంచి నీళ్లు వచ్చేస్తాయి. అప్పటికప్పుడే బాధపడతారు. మనసులో ఎక్కువగా దాచుకోలేకపోతారండి. మీ ఇద్దరి మనస్తత్వాలు కూడా బాగానే కలుస్తాయి. 100% 85% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే 12 రాశులలో బెస్ట్ మ్యాచ్ అయితే మకర రాశి అండి, 98%. సెకండ్ బెస్ట్ మ్యాచ్ అయితే కర్కాటక రాశి, 97%. థర్డ్ బెస్ట్ మ్యాచ్ ఏమో కన్యా రాశిలో జన్మించిన వారండి, మీకు వారికి 90% కలుస్తుంది. ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో వృశ్చిక రాశి వారండి, మీకు వారికి 88% కలుస్తుంది. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో మీనరాశిలో జన్మించిన వారండి, మీకు వారికి 85% కలుస్తుంది. సిక్స్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో సింహరాశిలో జన్మించిన వారండి, మీకు వారికి 73% కలుస్తుంది. సెవెంత్ బెస్ట్ మ్యాచ్ ఏమో తులారాశిలో జన్మించిన వారు, వృషభ రాశిలో జన్మించిన వారు, మీకు వారికి 65% కలుస్తుందండి. తర్వాత బెస్ట్ మ్యాచ్ ఏమో కుంభరాశిలో జన్మించిన వారు, మీకు వారికి 58% కలుస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారు అవాయిడ్ చేయాల్సింది ఎవరినంటే ధనుసు రాశిలో జన్మించిన వారిని, మిథున రాశిలో జన్మించిన వారిని, మేషరాశిలో జన్మించిన వారిని. మీకు వారికి చాలా తక్కువ శాతం కలుస్తుంది. అంటే మెంటాలిటీ అనేది సెట్ అవ్వదు. మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సింది వృషభ రాశిలో జన్మించిన వారిని, కర్కాటక రాశిలో జన్మించిన వారిని, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి, కుంభరాశి వీరిని మీరు వివాహం చేసుకోవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాసులను చూసుకుని మాత్రమే వివాహానికి వెళ్ళకూడదండి. నక్షత్రాలు కలవాలి. అష్టకూట గుణమేళన ప్రకారం 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ రావాలి. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి నక్షత్రాలను బట్టి అష్టకూట గుణమేళాన్ని క్యాలిక్యులేట్ వేస్తామండి. అంటే 8 అంశాలను చూస్తాం. 8 అంశాలకు సంబంధించి 36 పాయింట్లు ఉంటాయి. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. దానితో పాటుగా బకోట దోషం ఉందా, ఏకనాడి దోషం ఉందా, ఏక నక్షత్ర దోషం ఉందా, ఘనకోట దోషం ఉందా, ఇవన్నీ కూడా చూస్తాం. 18 కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. 18 పాయింట్ల కంటే ½ పాయింట్ తక్కువ వచ్చినా సరే ఆ ఇరువురికి వివాహం సెట్ కాదనే చెప్పేస్తాం. కాబట్టి రాసులతో పాటుగా మిగిలినవి కూడా పరిగణించాలండి.
మన గురు బ్రహ్మ ఛానల్లో ప్రతి ఒక్క నక్షత్రానికి సంబంధించి వివాహ పొంతన వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా చూడండి.